బల్లి శాస్త్రం ఆడవారి మీద బల్లి పడితే ఏం జరుగుతుందో తెలుసా? మానవుని నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి ప్రాచీన కాలంలోనే మహర్షుల ద్వారా చక్కటి పరిష్కార మార్గాలను చూపించారు. వీటిలో బల్లి శాస్త్రం ఒకటి. మనపై పొరపాటున బల్లి పడితే అది పడిన శరీర భాగాన్ని బట్టి శుభ అశుభ ఫలితాలను, దానికి సంబంధించిన పరిహారాన్ని బల్లి శాస్త్రంలో సవివరంగా చెప్పబడింది. బల్లి మీద పడినప్పుడు మగవారికి ఒకలా, ఆడవారికి ఒకలా ఫలితాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ ని ఇస్తుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. ఆడవారి మీద బల్లి పడితే కలిగే ఫలితాలు. బల్లి తల మీద పడితే ప్రాణభయం వెంటాడుతుంది. బల్లి కొప్పు మీద పడితే ఆరోగ్య సమస్యలు. బల్లి ఎడమ కన్ను పైన పడితే భర్త ప్రేమ లభిస్తుంది. బల్లి కుడి కన్ను పైన పడితే మనోవేదన కలుగుతుంది. బల్లి కుడి చెంప పైన పడితే మగ బిడ్డ పుడతాడు. బల్లి కుడి చెవి పైన పడితే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బల్లిపై పెదవి పైన పడితే ఇతరులతో విరోధాలు ఏర్పడతాయి. బల్లి కింది పెదవి పైన ఆకస్మిక వస్తు లాభం ఏర్పడుతుంది. బల్లి రెండు పెదవుల పైన పడితే కష్టాలు కలుగుతాయి. బల్లి వీపు పైన పడితే మీ బంధువుల యొక్క మరణ వార్తను వింటారు. బల్లి కుడి భుజం పైన పడితే శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదిస్తారు. బల్లి కుడి చేతి పైన పడితే ధన లాభం కలుగుతుంది. ఎడమ చేతి పైన పడితే అనవసరమైన చికాకులు కలుగుతాయి. వేళ్ల పైన పడితే కొత్త నగలు వస్తాయి. గోళ్ల పైన పడితే కలహం. బల్లి వక్షోజాల పైన పడితే అధిక బాధలు కలుగుతాయి. బల్లి తొడల పైన పడితే అధిక కామం. బల్లి పిక్కల పైన పడితే ఆకస్మిక బంధువుల దర్శనం కలుగుతుంది. బల్లి మోకాళ్ల పైన పడితే కుటుంబ సభ్యుల నుండి ఆదరణ అభిమానం కలుగుతాయి. బల్లి చీలమండలం పైన పడితే జీవితంలో కష్టాలు తప్పవు. బల్లి కుడి కాలు మీద పడితే శత్రువినాశనం జరుగుతుంది. బల్లి కాలి వేళ్ల పైన పడితే పుత్ర లాభం కలుగుతుంది. అయితే బల్లి మీద పడింది కదా అని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిదానికి పరిష్కార మార్గం ఉన్నట్లే దీనికి కూడా అనేక పరిహారాలు మార్గాలు ఉన్నాయి. బల్లి చెడు జరిగే ప్రదేశంలో పడిన వెంటనే తల స్నానం చేసి మీ ఇష్ట దైవానికి దీపం పెట్టి కల్లుప్పు నివేదనగా ఉంచి ఎటువంటి దోషం కలగకుండా ఉండాలని ప్రార్థిస్తే దోషం తొలగుతుంది. అలాగే కంచిలో ఉన్న బంగారు వెండి బల్లిలను తాగిన లేదా కంచిలో ఉన్న బల్లి పటాన్ని దాటిన ఈ దోషం పోతుంది. ఏమీ లేకపోతే కర్చీలో బంగారు వెండి బల్లిలను తాకినవారికి ఈ దోషం నుండి విముక్తిని పొందవచ్చు. కాబట్టి బల్లి మీద పడితే అంతగా భయపడవలసిన అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా గంట సింబల్ ని ఆలని టైప్ చేయండి. ధన్యవాదాలు.